జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, ఈ రెండు పార్టీలు కూడా మతోన్మాద పార్టీలే. వాడు జై పాలస్తీనా అనేటోని జాయిన్ చేసుకున్నాడు. ఈ కేటీఆర్ అనేటోడు వచ్చి గంటన్నర కూర్చున్నాడు ఆయన జాయిన్ చేసుకుంటేందుకు. వాళ్ళు అయ్యి అంటాడు, వాడు రౌడీ షీటర్ అంటాడు. మరి నువ్వు జాయిన్ చేసుకున్నాడు ఎవడు రా పోయి? వీని మీద పీడీ కేసులు ఉన్నాయి, దీనికి తాడి పారిచ్చిర్రు, దీన్ని ఊర్లకెళ్ళేలా కొట్టిర్రు. వాళ్ళని ఇంకేమైనా ఇండియాలో హిందువులకు ముస్లింలకు కొట్లాడుతుంటే వీడు ఏకంగా జై పాలస్తీనా అంటున్నాడు. జై పాలస్తీనా అన్నోడేమో కాంగ్రెస్ వెనకాల తిరుగుతున్నాడు, గల్లీలలో జై పాలస్తీనా అన్నోడేమో టీఆర్ఎస్ వెనకాల కేసీఆర్ వెనకాల తిరుగుతున్నాడు, కేటీఆర్ వెనకాల తిరుగుతున్నాడు. వాడిని జాయిన్ చేసుకుంటేందుకు ఈయన గంట వెయిట్ చేస్తున్నాడు. గంట వెయిట్ చేస్తే వచ్చింది 25 ముందు రౌడీ షీటర్లు వచ్చి వెనకాల 35 మంది రౌడీ షీటర్లు వచ్చారు. జై పాలస్తీనా జై భారత్ అనుర్రా అంటే అన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని, టీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని పెట్టుకొని తిరుగుతుంటే రేపు జూబ్లీహిల్స్ ని పాలస్తీనాగా డిక్లేర్ చేస్తాడు కేటీఆర్ అనేటోడు గెలిస్తే. అందుకని జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు అందరు కూడా మేము చేసే అప్పీల్, అరే 1,00,000 మంది ఉన్న వాళ్ళు ఒక దిక్కు అయితేరట, 3 లక్షలు ఉన్న వాళ్ళు భయపట్టాలంట. ఆలోచించుకోవాలి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు.